దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్స్ కూడా మనం చూద్దాం. ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక నెల్లూరు నుంచి మహేష్ కూడా మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇటు మాగుంట కావచ్చు, ఇటు ఆదాలకు సంబంధించిన వ్యవహారం చాలా ఆసక్తిగా మారుతోంది. ఇంకొక వైపు చిత్తూరు అర్బన్ టికెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా సిట్టింగ్ కు మార్చినటువంటి పరిస్థితి. మార్చిన వ్యక్తి పైన గతంలో కేసులున్న ఆయనకే పెద్దపీట వేశారు. దానిపైన ఎవరు ప్రభావితం చూశారు అనేది కూడా మనోహర్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక గోదావరి జిల్లాలో నెలకొన్నటువంటి లొల్లి పైన అప్పారావు తో పాటు కాకినాడ నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామారావు, చెప్పండి. ముఖ్యంగా ఈ 3 జాబితాలు చూసిన తర్వాత కొంతమంది ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇంకొక వైపు కొంతమందికి టికెట్లు ఇవ్వకుండా కొన్ని కుటుంబాలకు మాత్రం 2-3 టికెట్లు ఇవ్వడాన్ని పార్టీలో అంతర్గతంగా ఏ రకంగా చర్చించుకుంటున్నారు, రానటువంటి వారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? శ్రీహరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొనింది. అభ్యర్థులు దొరక్క ఎవరైతే మంత్రులు ఎంపీలు ఉన్నారో వాళ్ళ బంధువుల్ని కూడా రంగంలోకి తీసుకొస్తున్నారు. సతీమణుల్ని కుమారులకి కూడా టికెట్లు ఇవ్వటం ప్రారంభించారు. అయితే 2019 ఎన్నికల్లో 50% ఓట్లు, 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్సభ టికెట్లు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని అధికారాన్ని చెలాయించింది. కానీ అటువంటి పార్టీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, చివరికి కుటుంబ కథా చిత్రంగా ఆ పార్టీ మొత్తం మారిందనే విమర్శలు పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా కూడా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఈ కాన్స్టిట్యున్సీలను మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చిన 59 మందిలో టార్గెట్ చేశారు అనేది కూడా చెప్తున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21, మొత్తం 59 మందిని ఈ రోజు వరకు కూడా మార్చారు. రాత్రి ఇంకో పేరు కూడా రావాల్సి ఉంది. మొత్తం 60 మందిని పూర్తి చేయాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చేరిన నల్లగట్ల స్వామిదాసుని సాయంత్రం చేర్చుకొని రాత్రికి టికెట్ ఇస్తే బాగోదని చెప్పి వెనక్కి తగ్గారు అని చెప్తున్నారు. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీకి విశాఖపట్నం ఎంపీ టికెట్ ఇస్తే ఆయన మేనల్లుడు శ్రీనివాసరావుకి విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన కుమారుడు కారుమూరి సునీల్ యాదవ్కి ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. దీంతో పాటు ఇక మంత్రి ఆదిమూలం సురేష్, ఆయన్ను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి కొండేపి తీసుకొచ్చారు. ఆయన్ని అక్కడి నుంచి బదిలీ చేశారు. ఆదిమూలం సురేష్ తమ్ముడు సతీష్కి కర్నూలు జిల్లా కోడుమూరు టికెట్ ఇచ్చారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఇప్పటికే రాజంపేట ఎంపీగా ఉంటే ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డికి కూడా టికెట్ ఇచ్చారు. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ఫ్యామిలీ బొనాంజా ఎందుకు వచ్చింది అని చెప్పి ఎవరైనా విశ్లేషించుకుంటే, ఆయా ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేసే వాళ్ళని పక్కకు తప్పించడంతో, పోటీ చేసేవాళ్ళు కూడా ఎవరు ముందుకు ఆసక్తి ప్రదర్శించకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్తున్నారు. ఎంత విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందంటే శ్రీహరి, మొన్న కరెక్ట్గా 5 రోజుల క్రితం రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని ఆయన తమ్ముడు రఘురామరెడ్డిని పిలిపించి మేడా బ్రదర్స్కి ఇద్దరికి కూడా టికెట్ మీదే అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడంతో పాటు ఈ రోజు నుంచే ప్రచారం చేసి తిరిగి ఎమ్మెల్యేగా తన వద్దకు రావాలి అని కూడా వాళ్ళిద్దరిని బ్లెస్ చేసి మరీ ముఖ్యమంత్రి పంపించారు. కానీ ఈ విషయం తెలుసుకున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ముఖ్యమంత్రి వద్దకు వచ్చి మేడా మల్లికార్జున రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు వీల్లేదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. మళ్ళీ అదే మేడా మల్లికార్జున రెడ్డి బ్రదర్స్ని పిలిపించి మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను, మీరు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఇస్తున్నాను, అతన్ని గెలిపించుకొని మీరు తీసుకురండి, మీకు ఎమ్మెల్సీ ఇచ్చి నెక్స్ట్ నా క్యాబినెట్లో మీరు ఉంటారు అని చెప్పారు. ఇలా టికెట్లు మారిపోవటం, కొంతమందికి అపాయింట్మెంట్ లభించకపోవటం, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉన్నా కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి ప్యాలెస్ కి జగన్ కి గుడ్ బై అని చెప్పి వెళ్తాం, కెమెరాలకు ఫోజిచ్చు మరీ వెళ్లిపోయారు. ఈ రోజు ఆయన వైసీపీ నుంచి నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన వెంటనే ఇన్ని రోజులు కూడా రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డితో ఫైట్ చేస్తున్న తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి ఇచ్చిన ఫిర్యాదులను కూడా, కాలువ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదులను కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ఆ ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని అక్కడ కాపు రామచంద్రారెడ్డి గనుల మీద, మైన్స్ మీద కూడా దాడులు చేస్తున్నారు. అంటే వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇటువంటి 2 ఉదాహరణల చాలు పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుస్తుంది. అదేవిధంగా పెనమలూరుకు సంబంధించి, కృష్ణా జిల్లా పెనమలూరుకు సంబంధించి అక్కడ ఉన్న మాజీ మంత్రి పార్థసారథి, ఆయన సీనియర్ ఎమ్మెల్యే, పైగా ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అటువంటి క్రెడిబిలిటీ ఉన్న పార్థసారథికి టికెట్ ఇవ్వకపోవడంతో పాటు ఆయన మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని 3 రోజులు అయోధ్య రామిరెడ్డితో పాటు మర్రి రాజశేఖర్ కూడా సయోధ్య జరిపారు. కానీ
ఆయన వినిపించుకోలేదు. పైగా తనకిప్పుడు మీరు నాకు నేనున్న సిట్టింగ్ పెనమలూరు టికెట్ ఇచ్చినా కూడా నేను పోటీ చేయబోయనని చెప్పారు. ఆయన ఈ రోజు సాయంత్రం లోకేష్ ని, రేపు చంద్రబాబుని విజయవాడలో కలవబోతున్నారు. ఇంతకుముందు ABN కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా బీసీ సామాజిక వర్గాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది కూడా చెప్పారు. అంటే అక్కడి నుంచి పెడన్ నుంచి జోగి రమేష్ తీసుకొచ్చి పెనమలూరు టికెట్ ఇచ్చారు. ఇలా నియోజకవర్గాల బదిలీ జరుగుతుంది. వైసీపీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులే వైసీపీ అధినాయకత్వంపై ఇదేం పరిస్థితి అని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీహరి, మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కొన్ని చోట్ల శాసనసభ్యులకు సంబంధించి కూడా ఇంతవరకు తేల్చలేదు. అక్కడ కొన్ని మార్పులు చేశారు. మరికొంతమందికి ఇవ్వమని సంకేతాలు ఇస్తున్నా ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో వారు తమ దారి తను చూసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.